రావడం జరిగింది. వారితో పాటు ప్రెసిడెంట్ అడ్వైజర్ దత్ గారు, అలాగే సీనియర్ డీన్ రంజన్ గారు మన క్యాంపస్కి వచ్చారు. సో వీరితో జేఎన్టీయూ అనంతపూర్ ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడానికి, ఎంఓయూ సైన్ చేయడానికి కావాల్సినటువంటి అవకాశాలను డిస్కస్ చేయడం జరిగింది. సో వాటిలో అనుగుణంగా ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్, స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్, అలాగే జాయింట్ డిగ్రీస్ ఇవ్వడము, అంటే విద్యార్థులు ఏదర్ 3+2 ప్రోగ్రామ్ కానీ 4+1 ప్రోగ్రామ్ కానీ తీసుకొని ఇక్కడ 3 సంవత్సరాలు జేఎన్టీయూలో చదివి 2 సంవత్సరాలు ఇలినాయిస్ యూనివర్సిటీలో చదివితే వాళ్లకు బీటెక్ డిగ్రీ ఇక్కడి నుంచి, ఎంఎస్ డిగ్రీ ఇలినాయిస్ యూనివర్సిటీ నుంచి ఇచ్చే అవకాశాల గురించి డిస్కస్ చేశాము. అలాగే ఫ్యాకల్టీ కూడా జాయింట్గా పిహెచ్డీస్ గైడ్ చేయడము, రీసెర్చ్ పబ్లికేషన్స్ చేయడము, అట్లాగే ఫండింగ్ ప్రాజెక్ట్స్, ఇండస్ట్రీ ఎంగేజ్మెంట్, వీటన్నిటిలో ఏ రకంగా ఇలినాయిస్ యూనివర్సిటీ జేఎన్టీయూ అనంతపూర్ కొలాబరేట్ చేయొచ్చు అనే దాని మీద ఒక అవగాహనకు రావడం జరిగింది. దాని మీద ఒక మ్యూచువల్ డిక్లరేషన్ కూడా ఈరోజు సైన్ చేయడం జరిగింది. సో ఆ సందర్భంగా మన రాయలసీమలో, మన జేఎన్టీయూ అనంతపూర్ పరిధిలోని అందరు విద్యార్థులకు ఇది ఒక మహత్తర అవకాశం. మీ అందరికీ తెలుసు, అమెరికాలో పోయి ఎంఎస్ చేసే విద్యార్థుల్లో మెజారిటీ విద్యార్థులు మన తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నారు. సో వారి సౌకర్యార్థం వారికి మళ్ళీ జిఆర్ఈ, టోఫెల్స్ రాసుకొని ఎన్నో కన్సల్టెన్సీ ఏజెన్సీలను వాళ్ళ ద్వారా వీళ్ళు చాలా డబ్బులు వృధా చేసుకొని అడ్మిషన్స్ కోసం కష్టపడుతుంటారు. సో అటువంటి ఇబ్బందులు తగ్గించడానికి డైరెక్ట్ యూనివర్సిటీ ద్వారా వీరు అమెరికాలో పోయి ఒక ప్రముఖ యూనివర్సిటీ, ఇలినాయిస్ యూనివర్సిటీ టాప్ ర్యాంక్డ్ యూనివర్సిటీ, సో అటువంటి యూనివర్సిటీలో ఎంఎస్ చేసే అవకాశం మన విద్యార్థులకు రావడానికి ఈ అవగాహన చాలా ఉపయోగపడుతుంది, దోహదపడుతుంది. సో ఆ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మన ఆనరబుల్ సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో ఈ క్వాంటమ్ విప్లవాన్ని తీసుకురావడానికి అమరావతి క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేస్తున్నారు. అట్లాగే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు యూనివర్సిటీలకు దిశానిర్దేశం చేస్తూ ప్రతి యూనివర్సిటీలోని ప్రతి డిపార్ట్మెంట్ అట్లీస్ట్ 2 ఫారిన్ యూనివర్సిటీస్తో కొలాబరేషన్స్ ఉండాలి అని చెప్పేసి ఒక దిశానిర్దేశము మొన్న వీసీస్ కాన్ఫరెన్స్లో ఇవ్వడం జరిగింది. సో దానికి అనుగుణంగా స్టేట్లో ఉన్న పబ్లిక్ యూనివర్సిటీస్ అందరూ కూడా ఈ ఫారిన్ యూనివర్సిటీ కొలాబరేషన్స్ మీద వర్క్ చేస్తున్నారు. సో ఫార్చునేట్లీ మనకు జేఎన్టీయూ అనంతపూర్కు ఒక మంచి టాప్ నాచ్ యూనివర్సిటీతో కొలాబరేట్ చేసే అవకాశం మనకు దొరికింది. సో ఈ సందర్భంగా ఛాన్సలర్ జెనెట్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ ప్రోగ్రాం ముందుకు తీసుకురావడానికి మన దేబాశిష్ దత్ గారు, ఎవరైతే ప్రెసిడెంట్కి అడ్వైజరో, ఆయన ఎంతో కోఆపరేట్ చేశారు. వారికి కూడా నేను నా హార్ట్ఫెల్ట్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఇది మన యూనివర్సిటీ స్టూడెంట్స్కి ఎంతో మంచి అవకాశము. మామూలుగా వాళ్ళు బయటికి పోయి ఎంఎస్ చేసేదానికంటే ఈ ఛానల్ ద్వారా ఈజీగా ఎంఎస్ ప్రోగ్రామ్ చేయడానికి అవకాశం దొరుకుతుంది. అలాగే 3 years ఓపీడీ ప్రోగ్రామ్ ఏదైతే యూఎస్లో ఉంటుందో, సో ఆ ప్రోగ్రామ్ను పూర్తిగా వాళ్ళు యూటిలైజ్ చేసుకొని వాళ్ళు ఇక్కడ ఏమైనా ఎడ్యుకేషన్ లోన్స్ తీసుకున్నా అవి కూడా వాళ్ళు క్లియర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది మన జేఎన్టీయూ పరిధిలోని విద్యార్థులందరికీ మంచి అవకాశము. ఒక అమెరికాలోని ఒక టాప్ నాచ్ యూనివర్సిటీతో వాళ్ళు ఎంఎస్ ప్రోగ్రామ్ చేయడానికి ఈ కొలాబరేషన్ దోహదపడుతుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. Thank you. I want to thank the Vice Chancellor for the opportunity to come and visit this beautiful campus and to have the opportunity to talk about some joint programs that will benefit the students here and benefit University of Illinois Springfield. We hope to develop some partnerships between our students, our faculty, so that they can engage in joint research, develop some 3+2 and 4+1 programs. Students from this university coming over to the University of Illinois Springfield for their master's program. Lots of opportunity ahead.
Very thankful for the opportunity and looking forward to the hard work that will move this forward into the future.